హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న నరేంద్ర మోదీ గారు హర్యానాలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అక్కడ మాట్లాడిన బహిరంగ సభలో తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో 400 ఎకరాల భూముల్ని గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసమని ఆ ల్యాండ్ అమ్మేసేసి ముందుకెళ్లాలనుకుని తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ సమాజం నుంచి ఎన్విరాన్మెంటలిస్టు హెచ్సియు స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు. అయితే ఈ 400 ఎకరాలకు సంబంధించి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల్ని బుల్డోజర్లు పెట్టి తవ్వేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనే ఒక సాకు చెప్పి అక్కడ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు నరేంద్ర మోదీ గారు. అయితే నరేంద్ర మోదీ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి 400 ఎకరాల భూమి చుట్టూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కడన్నా సరే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరగకూడదు, అది తెలంగాణ అయినా దేశంలో ఎక్కడైనా కానీ ఇదే నరేంద్ర మోదీ గారు గత 11 సంవత్సరాలుగా దేశంలో వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాలలో యాజ్ వెల్ యాజ్ కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇచ్చి పర్యావరణ విధ్వంసానికి ఎలా పాల్పడుతుందో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు నేను. అందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోనేసి ఆర్ఏ ఫారెస్ట్ ఒకటి, తర్వాత హస్దియో ఫారెస్ట్ వచ్చేసి మనకు లడాఖ్లో ఉంది, తర్వాత నికోబార్ దగ్గర జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఒకటి. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో అండమాన్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఇంకో ఫారెస్ట్ విధ్వంసం. ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా అండమాన్ నికోబార్ డైరెక్ట్లీ కేంద్ర ప్రభుత్వం కింద ఉంది. లడాక్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అయింది కాబట్టి అది కూడా బీజేపీ కిందే ఉంది, యూనియన్ గవర్నమెంట్ అండర్లోనే ఉంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది ప్రస్తుతానికైతే. అండ్ ఈ నాలుగిట్లో గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పర్యావరణ విధ్వంసం ఏదైతే ఉందో దాని గురించి ఎక్కడ మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక 400 ఎకరాల భూమి మీద ఇంత రచ్చ చేస్తున్నాడంటే వేరే ప్రాంతాల్లో ఎలాంటి పర్యావరణ విధ్వంసం బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతుందో ఒక డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకటి, గ్రేట్ నికోబార్లో దగ్గరగా 72,000 కోట్ల రూపాయలతో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను టేకప్ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నికోబార్ రీజియన్ని ఒక ట్రాన్సిట్ హబ్గా మార్చే ప్రయత్నం చేసేదానికి 72,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ని అక్కడ టేకప్ చేస్తుంది, దాన్ని ట్రాన్సిట్ హబ్గా మార్చేదానికి. ఇక్కడ ఈ నికోబార్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేయబోయే ప్రాజెక్టులని ఎన్విరాన్మెంట్లు యాక్టివిస్టులు లోకల్గా ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ అందరూ అడుగడుగున వ్యతిరేకిస్తున్న ఈ 72,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ప్రిస్టైన్ ఫారెస్ట్ని విధ్వంసం చేస్తూ ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఇది పర్యావరణ విధ్వంసం కిందికి రాదా? అండ్ ఏదైతే అండమాన్ నికోబార్లో ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అవ్వనివ్వండి, లేకపోతే యాక్టివిస్టులు అవ్వనివ్వండి, లోకల్ ట్రైబల్ గ్రూప్స్ అవ్వనివ్వండి, లోకల్ పీపుల్స్ అవ్వనివ్వండి, లేకపోతే గ్రీన్ పీస్ లాంటి సంస్థలు అవ్వనివ్వండి, నరేంద్ర మోదీ నికోబార్ రీజియన్లో చేస్తున్నటువంటి ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఒక ఈకోసైడ్గా పోల్చే ప్రయత్నం చేశారు. ఎలా అయితే మనుషులందరినీ కట్టగట్టి చంపేసి జీనోసైడ్గా చేస్తారో అలా పర్యావరణాన్ని నికోబార్ రీజియన్లో ఈకోసైడ్ చేస్తున్నాడు బీజేపీ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది దగ్గరగా 889 కిలోమీటర్ల ప్రాజెక్ట్. ఇది ఇక్కడ పిలిగ్రిమేజ్ సెంటర్స్కి వెళ్ళేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరీ ముఖ్యంగా రోడ్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసేదానికి బీజేపీ తీసుకున్నటువంటి ఇంకొక పెద్ద మొత్తంలో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ హిమాలయన్ రీజియన్లో ఉంది ఈ చార్ధామ్ రీజియన్ అనేది. హిమాలయన్ రీజియన్ అనేది ఎకలాజికల్లీ వెరీ సెన్సిటివ్ జోన్. వెరీ సెన్సిటివ్ జోన్లో దగ్గరగా 890 కిలోమీటర్ల రోడ్లు వేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే అక్కడ పర్యావరణం విధ్వంసం ఎంత జరుగుతుంది, హిల్ స్లైడ్ ఎంత జరుగుతుంది, డిఫారెస్టేషన్ ఎంత జరుగుతుంది, దానివల్ల హిమాలయన్ రీజియన్లో జరిగేటువంటి పర్యావరణ విధ్వంసాన్ని కారకులు ఎవరు? మీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాదా? మీ రిలీజియస్ పాలిటిక్స్ కోసం మీరు మతాన్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్న పర్యావరణ విధ్వంసం ఉత్తరాఖండ్లో ఎవరు మాట్లాడాలి? దాని గురించి నరేంద్ర మోదీ నోట్లోంచి ఒక్క మాట కూడా ఎందుకు రాదు? సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ కూడా, హైపవర్డ్ కమిటీ కూడా ఈ పర్టికులర్ చార్ధామ్ ప్రాజెక్ట్ని అణువణువున వ్యతిరేకించి చాలా తప్పట్టింది ప్రాజెక్ట్ని. అయినా నరేంద్ర మోదీ ప్రాజెక్ట్ని ఆపే ప్రయత్నం చేయలేదు.
మీరు హైదరాబాద్లో 400 ఎకరాలు కంచగచ్చిబౌలి దగ్గర అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, అక్కడ ప్రభుత్వ భూములు అన్యక్రాంతం చేస్తున్నారు, ప్రభుత్వ భూములు అమ్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏంటని చెప్తున్నారు కదా. హైలీ ఇకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అయినటువంటి హిమాలయాల్లో మీరు చేస్తున్న పని ఏంటి? హైలీ ఇకలాజికల్లీ సెన్సిటివ్ జోన్, బయోడైవర్సిటీ పరంగా వెరీ రిచ్ జోన్ అయినటువంటి గ్రేటర్ నికోబార్ రీజియన్లో మీరు చేస్తుంది ఏంటి? పర్యావరణ విధ్వంసం కాదా? దీన్ని ఇకలాజికల్ జీనోసైడ్ అని చెప్పరా? తర్వాత ఇంకొకటి వచ్చి ఆర్ఏ ఫారెస్ట్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫారెస్ట్ అండ్ ఇది ముంబై ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం ఏదైతే ఈ ఆర్ఏ ఫారెస్ట్ రీజియన్ ఏదైతే ఉందో ఇది ముంబైకి ఒక గ్రీన్ లంగ్గా ఫీల్ అవుతారు. అలాంటి గ్రీన్ లంగ్స్ని అక్కడ మెట్రో రైలుకు సంబంధించినటువంటి షెడ్ కట్టేదానికి ఈ ప్రాంతం ఇచ్చేశారు. దీంట్లో మహారాష్ట్రలో చాలా పెద్ద మొత్తంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మీద 2019లోనే. అయినా పర్యావరణ విధ్వంసం జరిగి ముంబైలో ఉన్నటువంటి కొద్దిపాటి ఫారెస్ట్ని కూడా కార్పొరేట్లు మయం చేసేసి మెట్రో ప్రాజెక్టుకి ఇచ్చారు. దీన్ని పర్యావరణ విధ్వంసం అనరా నరేంద్ర మోదీ గారు? అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ టేకప్ చేసి బీజేపీ ఇచ్చినటువంటి ప్రాజెక్టులో ఎంత పర్యావరణ విధ్వంసం జరిగినా అది పర్యావరణ విధ్వంసం కాదు. అపోజిషన్ రూలింగ్ స్టేట్స్లో చిన్నపాటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఏదైనా ల్యాండ్ దగ్గర ఏదన్నా ల్యాండ్ క్లియర్ చేస్తున్నారంటే దాన్ని పర్యావరణ విధ్వంసంగా చూసే ప్రయత్నం చేస్తారు. నరేంద్ర మోదీ నిన్న హర్యానాలోని యమునానగర్లో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంట ప్రజల్ని గౌరవించదు, పర్యావరణాన్ని గౌరవించదు. మరి మీరు చేస్తుంది ఏంటి? చార్ధామ్ ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ రూపంలో మీరు చేస్తుంది ఏంటి? ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఇకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అయినటువంటి హిమాలయాల్ని విధ్వంసం చేస్తున్నారు కదా రోడ్లు కట్టి. మహారాష్ట్రలోని ఆర్య ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి ఫారెస్ట్ని కూడా మీరు కార్పొరేట్లు కట్టబెట్టి అక్కడ గ్రీనరీ అనేది లేకుండా చేస్తున్నారు కదా ముంబైలో. నికోబార్ రీజియన్లో కూడా ఉన్నటువంటి బయోడైవర్సిటీ రీజియన్ మొత్తాన్ని మీరు విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు ఎక్కడ పర్యావరణాన్ని గౌరవిస్తున్నారు? మీరు ఎక్కడ ప్రజల్ని గౌరవిస్తున్నారు? ఇక్కడ ప్రతి దగ్గర లోకల్ ప్రజలు, ఎన్విరాన్మెంటలిస్టులు, యాక్టివిస్టులు అందరూ ఈవెన్ సుప్రీంకోర్టు హై పవర్డ్ కమిటీ తప్పుపట్టిన మీరు ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం చేయట్లేదు కదా. దీన్ని ఏమంటారు మరి? మీరు చేస్తుంది పర్యావరణ విధ్వంసం కదా. పర్యావరణాన్ని నెగ్లెక్ట్ చేయట్లేదా మీరు? పర్యావరణాన్ని అగౌరవపరచట్లేదా మీరు? తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వచ్చి మనం తీసుకుంది హస్దియో అరణ్య ఫారెస్ట్. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ ఛత్తీస్గఢ్లో నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉంటూ వివిధ రకాల ఈ హస్దియో ఫారెస్ట్ రీజియన్ వెరీ ఫేమస్ ఫర్ ద కోల్ మైనింగ్ యాజ్ వెల్ as బయోడైవర్సిటీ పరంగా వెరీ రిచ్ రీజియన్. ఇలాంటి రీజియన్లో కూడా నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాలుగా వివిధ రకాల కోల్ మైనింగ్ ప్రాజెక్ట్స్కి పర్మిషన్లు ఇచ్చేశారు. ఈ ప్రాజెక్ట్ని అపోజ్ చేస్తారు లోకల్ పబ్లిక్. అక్కడ దగ్గరగా 300 పైచిలకు కిలోమీటర్ కాళ్ళకు చెప్పులు లేకుండా పాదయాత్ర చేశారు. ఈ ప్రాజెక్ట్ని నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి ప్రాజెక్టులకు అగెనిస్ట్గా అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, అక్కడ ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్స్ దెబ్బతింటుంది ఈ ప్రాజెక్ట్స్ వల్ల అనేసి దాన్ని ఆపే ప్రయత్నం చేశారా? అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ హస్దియో ప్రాజెక్ట్ ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉందో ఈ ప్రాజెక్ట్ని గ్రీన్ పీస్ కూడా తప్పట్టింది. అయినా ఆపే ప్రయత్నం చేశారా? ఈ ప్రాంతంలో రాహుల్ గాంధీ గారు కూడా విజిట్ చేశారు అక్కడికి హస్దియో ప్రాజెక్ట్ రీజియన్లో. అయినా మీరు ఆపే ప్రయత్నం చేశారా? అంటే మీరు చేసేటువంటి పర్యావరణ విధ్వంసం, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజల్ని అగౌరవపరచడం, ప్రజల యొక్క జీవన విధానాల మీద జీవన స్థితిగతుల మీద దెబ్బ కొట్టడం, పర్యావరణాన్ని విధ్వంసం చేసి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ఇది కనపడదా మీకు? ఒక హైదరాబాద్లో ఇచ్చే కంచెగచ్చిబౌలిలో ఇచ్చే 400 ఎకరాలే కనిపిస్తుంది కానీ మీరు హస్దియోలో ఇచ్చినటువంటి కొన్ని వేల ఎకరాల భూమి కోల్ మైనింగ్కి ఇచ్చేసారు. దాని గురించి ఎవరు మాట్లాడాలి? మీరు ఆర్ఏ ఫారెస్ట్ మొత్తాన్ని మెట్రో రైల్ షెడ్ కట్టుకునే దానికి ఇచ్చారు. దాని గురించి ఎవరు మాట్లాడాలి? చార్ధామ్ రీజియన్లో మీరు కడుతున్నటువంటి 890 కిలోమీటర్ల రోడ్డు గురించి ఎవరు మాట్లాడాలి? అదంతా పర్యావరణ విధ్వంసం చేసుకుంటూ కడుతున్న రోడ్లే కదా అవన్నీ. తర్వాత నికోబార్ రీజియన్లో మీరు కడుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ as ట్రాన్సిట్ హబ్ ఏదైతే ఉందో దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఇవన్నీ నేను చెప్పినటువంటి 4-5 రీజియన్లు కంచెగచ్చిబౌలి ప్రాంతం కంటే కూడా ఇకలాజికల్లీ వెరీ సెన్సిటివ్ రీజియన్స్, బయోడైవర్సిటికల్లీ వెరీ రిచ్ రీజియన్స్ ఇవి. ఇలాంటి రీజియన్లో బీజేపీ చేస్తున్నటువంటి పర్యావరణ విధ్వంసం ఏంటిది? దాని మీద ఎవరు మాట్లాడతారు? దాని మీద మీడియా కవరేజ్, కంచెగచ్చిబౌలి మీద ఇచ్చేటువంటి మీడియా కవరేజ్, ఆర్ఏ ఫారెస్ట్ మీద, నికోబార్ రీజియన్లో జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసం మీద, హస్దియో అరణ్య ఫారెస్ట్ మీద, చార్ధామ్ ప్రాజెక్టు మీద ఎందుకు ఇవ్వరు మీడియా కవరేజ్? బీజేపీకి భయపడా? నరేంద్ర మోదీకి భయపడా? లేకపోతే బీజేపీ చేస్తున్నటువంటి పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడితే మీ మీద ఈడీ యాజ్ వెల్ as ఐటీ రైట్స్ జరుగుతాయనా? అంటే మీడియా కూడా సెలెక్టివ్గా చూపిస్తుంది. కంచెగచ్చిబౌలి నుంచి హైలైట్ చేసినంత విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పర్యావరణ విధ్వంసంతో కూడుకున్నటువంటి అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడడానికి నోరు రావట్లేదంటే భారతదేశంలో మీడియా అసలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఇండిపెండెంట్గా పనిచేస్తుందా?
ఇంపార్షియల్గా పనిచేస్తుందంటే ముమ్మాటికి కాదు. నరేంద్ర మోదీ కనుసన్నల్లో పనిచేస్తుంది భారతదేశంలో మీడియా. దానికి బెస్ట్ ఎగ్జాంపులే కంచగచ్చిబౌలిని హైలైట్ చేయడం, నికోబార్ రీజియన్లో జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడకపోవడం, తర్వాత మనకు చార్ధామ్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పర్యావరణ, హిమాలయాల్లో జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడకపోవడం. తర్వాత ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాం, లడాక్ రీజియన్లో ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత అక్కడ చైనాతో జరుగుతున్నటువంటి బోర్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కట్టాలనేసి లడాక్ రీజియన్లో ఉన్నటువంటి ఈకో సెన్సిటివ్ జోన్ మొత్తాన్ని పెద్ద మొత్తంలో డిస్ట్రక్షన్ చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. దాని గురించి అక్కడ లోకల్ పీపుల్ చాలా పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా మీడియా మాట్లాడే ప్రయత్నం చేయదే. అంటే గచ్చిబౌలి కంటే నేను చెప్పినటువంటి హస్దియో అరణ్య ఫారెస్ట్ అవనివ్వండి, లడాక్ రీజియన్ అవనివ్వండి, చార్ధామ్ హైవే కడుతున్నటువంటి ఉత్తరాఖండ్ రీజియన్ అవనివ్వండి, హిమాలయాలు అవనివ్వండి, లేకపోతే నికోబార్ రీజియన్ అవనివ్వండి, లేకపోతే ఆర్ఏ ఫారెస్ట్ అవనివ్వండి, ఇవన్నీ ఇకలాజికల్లీ వెరీ వెరీ సెన్సిటివ్ జోన్స్. ఇలాంటి ఇకలాజికల్లీ వెరీ వెరీ సెన్సిటివ్ జోన్స్ని విధ్వంసం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం దాని మీద మాట్లాడలేదంటే దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది బీజేపీ యొక్క ద్వంద్వ విధానాలకి, నరేంద్ర మోదీ యొక్క హిపోక్రసీకి బెస్ట్ ఎగ్జాంపుల్. నరేంద్ర మోదీ పర్యావరణం విధ్వంసం చేస్తే అది విధ్వంసంగా చూడకూడదు. అపోజిషన్ రూలింగ్ స్టేట్స్లో పర్యావరణాన్ని చెట్లు నరికితే మాత్రం దాన్ని మాత్రం పర్యావరణ విధ్వంసంగా పరిగణించాలి. ఇదే నరేంద్ర మోదీ రాజకీయ నీతి. థ్యాంక్ యూ.